హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్, ఇవాళైతే నేను ఒక ఫుల్ జోష్ మీద వచ్చాను. అట్లనే మన స్టూడియోకి అయితే ఒక అంటే నిజంగా ఆ పెద్ద స్క్రీన్లో చూస్తే ఎలాంటి ఒక చిన్న భయం అయితే అవుతుందో ఇప్పుడు కూడా నా ఎదురుగా కూర్చున్నాను అనమాట. సో నేను వాళ్ళు ఎవరో చెప్పే ముందు మీకే నేను డైరెక్ట్గా అయితే కెమెరాని అట్లా జూమ్ చేపిచ్చేస్తాను అనమాట. ఎవరో కాదు, నాకైతే మాట్లాడాలంటే కొంచెం జర అయితే భయం అవుతున్నది. మనం భయపడగలడు, కొంచెం అట్లా వెళ్ళి మాట్లాడేద్దాం సరేనా. నరంగా నమస్తే, మంచిగా ఉన్నారా? అదిలో మంచిగా ఉండడం కాదు, ఇంకా బ్లాక్ అండ్ వైట్ అయితే మస్తు కొడుతున్నారు. సో మీతో చాలా మాట్లాడాలన్నా, మెల్లమెల్లగా అయితే మాట్లాడుకుందాము. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అన్న, గీడి దాకా వచ్చినారు మీరు. అయితే నరం గారు అలియాస్ ఎంఎస్ చౌదరి గారు కదా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ వెనక మనం పడుతున్న కష్టాలు అయితే చాలా ఉంటాయి. ఏమనుకుంటే తెర వెనుక రాజకీయాలు చాలా ఉంటాయి. మరి ఏంది అసలు మా నరంగానే ఏంది అసలు, ఎట్లా స్టార్ట్ అయినారు, ఎక్కడ పుట్టారు, ఏంది అంటే మాకు తెలుసు, మా జర్రంతా మా ప్రేక్షకులకు కూడా కొంచెం మీ గురించి అట్లా చెప్తే. అంటే నేను విజయవాడ మా పేరెంట్స్ అందరూ కూడా రైల్వే ఎంప్లాయీస్, మా బ్రదర్ సిస్టర్ అందరూ కూడా రైల్వే ఎంప్లాయీస్. అంటే బేసికల్గా థియేటర్ ఆర్టిస్ట్ని. సో చిన్నప్పటి నుంచి ఆ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అయ్యి అలవాటు ఉండి, దాని నుంచి కొంచెం సినిమా వాళ్ళు అల్లిళ్ళు అంటే నేనే ప్లే రైటర్ డైరెక్టర్ అవడం వల్ల మా సినిమాకి పనిచేయను అసిస్టెంట్ డైరెక్టర్గా పిలవడం, అట్లా ఎంటర్ అయ్యాను అనమాట. నా గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఎంటర్ అయ్యాను. అంటే ఏంది అంటే ప్రతి మనిషి లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదన్న. మరి ఏంది మీకు ఎట్లా ఏ టర్న్ పాయింట్ తోటి ఇట్లా మాకు నరంగా ఇట్లా మంచి మంచి హిట్స్ తో వచ్చారు మీరు? అంటే టర్నింగ్ పాయింట్ అని అంత గొప్పగా నేను అనుకోలేదు, కానీ నేను అంటే బేసికల్గా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అయ్యి అలవాటు ఉండేది. కల్చరల్ ఒక ప్యాషన్ లాగా అట్లా ఉండేది. కానీ థియేటర్ యాక్టివిటీస్ వాటిల్లో ఏంటంటే బాగా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల స్పోర్ట్స్ నుంచి పూర్తిగా స్పోర్ట్స్ కూడా వదిలేసి థియేటర్ యాక్టివిటీస్, డ్రామాస్ వాటిల్లో బాగా ఇన్వాల్వ్ అయ్యాను. ఇక అదే అవ్వచ్చు అంటే కొంచెం మా విజయవాడలో మా లైఫ్ స్టైల్ అది కొంచెం రఫ్గా ఉండేవి. ఆ థియేటర్ యాక్టివిటీస్లో ఎప్పుడైతే నేను ఇన్వాల్వ్ అయ్యానో మన యాటిట్యూడ్, మన ప్రవర్తన, నా చుట్టూ ఉండేవాళ్ళ ప్రవర్తన వాటిలో ఒక పరివర్తన ఇలా వచ్చాయని అనుకుంటా. అది టర్నింగ్ పాయింట్ అనుకుంటాను నేను. ఎప్పుడైతే డ్రామాస్ చేయడం ఇవి మొదలు పెట్టానో అప్పుడు అంటే సొసైటీలో ఎలా ఉండాలన్నది నేర్చుకోగలిగాను థియేటర్లో. అదే టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. డ్రామాల్లో చేస్తుండే అంటే ఫస్ట్ ముందుగా డ్రామాసే అంటే డ్రామాస్లో బాగా ఎస్టాబ్లిష్డే. నేను చిన్నప్పటి నుంచి నాకు 12-13 సంవత్సరాలు అప్పటి నుంచి డ్రామాస్ అన్నీ అలవాటు. ప్లే రైటర్, డైరెక్టర్ని, నాకు ఒక టీము ఇట్లా ఉన్నాయన్నమాట. సూపర్ అన్న. అంటే ఇవన్నీ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. ఏంటి అసలు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అంటే మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. మా మదర్కి బాగా ఇంట్రెస్ట్. అలాగే అంటే నాకన్నా ముందు మా అన్నయ్య చేసేవాడు, క్లాసికల్ డ్యాన్సరు, డ్రామాస్ అన్నీ చేసేవాడు. తనను చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం. తన ప్రైజులు అన్నీ రావడం ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవడానికి కొంచెం ఈజీ అయింది. అట్లాగా ఓహో ఇలా కష్టపడి నేర్చుకోవాలి, ఇలా నేర్చుకుంటే ప్రైజులు వస్తాయి, ఒక మంచి గౌరవం ఉంటుంది. ఇట్లాగా చదువుకునేటప్పుడు వాటి వైపు కూడా ఇంట్రెస్ట్ చూపించి వెళ్ళాం. మిగతా వాళ్ళందరూ మా వాళ్ళందరూ జాబ్స్లో అట్లా సెటిల్ అయ్యారు. నేను కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యా. దానివల్ల వాళ్ళు కూడా నాకు కోఆపరేట్ చేసి మా అన్నయ్య, మా అక్క, మా మదరు అందరూ కూడా సపోర్ట్ చేసి నీకు ఇష్టమైనది చేసుకోమని పంపించారనమాట. అది ఓకే. సో అట్లా మంచిగా ఫ్యామిలీ సపోర్ట్ తోని మంచిగా మీకున్న ఓన్ టాలెంట్ తోని అన్న ఏంటన్నా ఎవరైనా ఒక్కళ్ళకి టాలెంట్ ఉంటుంది కదా, బట్ మీరు ఏంది డైరెక్టర్, మ్యూజిక్ కంపోజర్, అంటే లాస్ట్ మంచి సింగర్ కూడా. లాస్ట్కి అయితే మీరు పాట పాడాలి తప్పకుండా, ఒక 2-3 లైన్స్. అయితే ఏంటి అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చాక ఫస్ట్ ఏంటి, ఇండస్ట్రీని మనం ఒక దేవాలయంలాగా కొలుస్తాం మనమైతే. ఏంటి అంటే మీకు ఎప్పుడు ఫస్ట్ ఎవరితో చేశారు మీరు? డ్రామాస్ అవి చేస్తున్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడే రైటర్, డైరెక్టర్ని ఏదో ఒక ప్లే చూసి కోటి రామకృష్ణ గారి సినిమాకి తెలిసిన వాళ్ళ ద్వారా
నా గురించి వాళ్ళకి చెప్పడం, తను చిన్న కుర్రోడు, తనే రైటరు, డైరెక్టరు, యాక్టర్ కూడా బాగా ఇది అంటే అలాంటి వాళ్ళు మన సినిమాలో పెట్టుకుందాం అని చెప్పేసి హరిప్రసాద్ గారు అని ప్రొడ్యూసర్ ఉండేవారు, ఆయన చిరంజీవి గారి ఫ్రెండ్, చనిపోయాడు. వాళ్ళు పిలిపించి మా సినిమాకి పనిచేయమని చెప్పి పెట్టుకోవడం జరిగింది. సరే అట్లాగా అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాం. సినిమాలు జరుగుతూ ఆగుతూ ఇట్లాగా కొన్ని స్ట్రగుళ్ళు అవి ఇప్పటి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఇప్పట్లాగా అన్ని సినిమాలు ఉండేవి కాదు కదా, ఒక 20 years బ్యాక్. అప్పుడు ఈ వెబ్ సిరీస్ కానీ లేకపోతే అవకాశం కూడా దొరికేది కాదు అంత ఈజీగా. సినిమాలు ఎక్కడో జరిగేది, అసిస్టెంట్ డైరెక్టర్గా అంత ఈజీ కూడా ఉండేది కాదు, ఎవరి రికమెండేషన్ వాళ్ళకు ఉండేవి. అట్లా కొంచెం ఇబ్బంది పడ్డాం. సరే ఒక సీనియర్ కో డైరెక్టరు, నువ్వు ఇంత మంచి ఆర్టిస్ట్వి, ఇన్ని అవార్డ్స్ కదా, ఒకసారి ఎప్పుడు నా ఫోటోలు అవార్డ్స్ అవి చూసి ఇంత గొప్ప ఆర్టిస్ట్వి, నీకెందుకు అసిస్టెంట్ డైరెక్టరు, నువ్వు ఆర్టిస్ట్గా చేసుకుని నువ్వు ఎప్పుడైనా డైరెక్షన్ చేసుకోవచ్చు, నీ గోలు అని చెప్పి ఆడిషన్ గడి బలవంతాన తీసుకెళ్ళాడు. ఆడిషన్లో మన పర్ఫార్మెన్స్ అవన్నీ చూడంగానే మనల్ని ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్గా దగ్గరికి రానివ్వలేదో ఆ డైరెక్టర్లు చాలామంది నన్ను చాలా గౌరవించడం మొదలుపెట్టారు. ఎక్కడున్నా ఇన్నాళ్ళు ఇది ఇదని ఎట్లాగా అందరికీ నేను ఒక ఫేవరెట్ మనిషిని అయిపోయాను. అది అంటే ఓకే, మనం సో ఆర్టిస్ట్గా చేసుకుంటూ అదే విధంగా నేర్చుకుంటూ అట్లా ముందుకెళ్తా ఉన్నాం, స్క్రిప్ట్లు అవి పని చేసుకుంటా అట్లా. అది అంటే నాకు ఎప్పుడు అర్థం కాని ఒక ఇదేంటంటే అన్న, మనలో టాలెంట్ ఉంటుంది, మనం ఏ యాక్టింగ్ అన్నా ఏదన్నా చేయగలం, కానీ మనకి ఎందుకు కరెక్ట్గా అంటే ఒక క్యారెక్టర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ప్రజెంట్? అట్లా అని కాదు, ప్రతి ఒక్కరు కూడా సినిమా చేసేవాళ్ళు ఏమనుకుంటారంటే మంచోడినే పెట్టుకుందాం అనుకుంటారు. మంచి ఆర్టిస్ట్నే, ఇప్పుడు మిమ్మల్ని యాంకర్గా బాగా మాట్లాడతారు, మిమ్మల్ని ఎలాగో అనుకుంటారో అలాగే ప్రతి ఒక్కరు కూడా మంచి ఆర్టిస్ట్నే పెట్టుకుందాం, నా సినిమా బాగుండాలనే అనుకుంటారు. వాళ్ళకి తెలియాలి, మనం వాళ్ళకి ఆ టైంకి గుర్తు రావాలి కూడా, ఆ క్యారెక్టర్కి ఇతను సూటబుల్ అని అతను నమ్మాలి కూడా. ఇలాంటివన్నీ వాటి మీద ఆధారపడి ఉండటం వల్ల ఏంటంటే మనకి సడన్గా మిస్ అయిపోతూ ఉంటుంది. అద్భుతమైన ఆర్టిస్ట్ అవ్వచ్చు, క్యారెక్టర్ సూటబుల్ అవ్వకపోవచ్చు, అతను డైరెక్ట్ వేరే రకంగా ఊహించుకుని ఉండొచ్చు, ఇతను ఎలా ఉండాలని టాలెంట్ ఉండొచ్చు, ఆ లుక్కులు ఎలా ఉండాలి, నార్త్ లుక్ ఉండాలి, లేకపోతే అట్లా ఉండాలి ఇట్లా అని డైరెక్టర్ ఇప్పుడు ఒక పాత్ర, కథలో పాత్ర అంటే తన బిడ్డ లాంటిదే, తను ఊహించుకుంటాడు కదా నా బిడ్డ ఎలా ఉండాలి అని. దానికి అవతలడు సూటబుల్ అది లాస్ట్ మినిట్ వరకు పోరాడతాడు. అప్పుడు అదేంటంటే అది కలిసి రావాలి కూడా. జంధ్యాల గారు అంటుంటారు, గుమ్మడికాయ అంత టాలెంట్ కాదు, ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలని. అట్లాగా వస్తుంటాయి, కామన్ అది ఇండస్ట్రీలో. అంటే మీరు దాదాపుగా 8,000 మందికి పైగా మధురానగర్ లో అండ్ టాలీవుడ్ అంటే మధురానగర్ టాలీవుడ్ యాక్టర్స్ అకాడమీలో 8,000 మంది తయారవ్వలేదు. అంటే అది రీసెంట్ గా రిజిస్ట్రేషన్ పెట్టాము, కానీ మామూలుగా మాది న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ అని విజయవాడలో ఉంది. దాని తరపు నుంచి ఎన్నో యూనివర్సిటీలు, స్కూల్స్, కాలేజీలు, డిపార్ట్మెంట్స్, రైల్వేస్, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, బ్యాంక్స్, వీళ్ళ కల్చరల్ యాక్టివిటీస్కి వీటికి మేము ట్రైనప్ చేస్తుంటాం అనమాట, యూనివర్సిటీలకి వీటికి. ఆ విధంగా నేను ఈ 25 years దాదాపు ఆర్టిస్టులు కొత్త వాళ్ళని, అంటే మామూలు సీనియర్లు ఇంకా చాలా మంది చేసాం, కొత్త వాళ్ళని ఆర్టిస్ట్గా చేసి ఫస్ట్ టైం ఒక ప్రోగ్రామ్ చేసే వరకు దాన్ని అట్లాగా నేను 8,000 మంది పైకే ట్రైనప్ చేసాం అనమాట. దానికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇలాంటివన్నీ వచ్చాయి. ఎందుకంటే అది చిన్న మాట, ఎందుకంటే అంతమందిని దిగడం. అంటే మీరన్నట్టు 20 సంవత్సరాల కిందట ఒక ఛాన్స్ రావడం కూడా చాలా తక్కువ. మరి అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా ఏముంటది అంటారు? అంటే ఇప్పుడు వాళ్ళే కొంచెం అదృష్టవంతులు, అంటే ఏదో ఒకటి బ్రతకడానికైనా దొరుకుతుంది. టీవీ కాకపోతే సీరియల్ కాకపోతే వెబ్ సిరీస్ కాకపోతే కనీసం యూట్యూబ్, ఇలాంటివి ఏదో ఒకటి వాడి ప్లాట్ఫామ్, ఏది కాకపోతే ఆ టాలెంట్ తెలియడానికి ఒక మంచి రీల్ చేసుకుని పెట్టుకోగలుగుతున్నాడు. ఇదివరకు మేము థియేటర్ ఆర్టిస్టులం కాబట్టి మా ప్లే ఎవరన్నా మంచోళ్ళు చూస్తే మనం ఎంత బాగా చేయగలుగుతామో తెలుస్తుంది, మనకు అవకాశం వస్తుంది అని ఆశపడేవాళ్ళు స్టేజ్ ఆర్టిస్టులు చాలా మంది. ఆ డైరెక్టర్ గారు వస్తున్నారు, నాటికి చూస్తే బాగుండు, అవకాశం వస్తుంది కదా,
అండ్ మనం ఎంత టాలెంటో వాళ్ళకి తెలియాలి కదా అని. అంతేకాదు అసలు ఇంకా నా విషయాలు అయితే నేను చాలాసార్లు ఆడిషన్కి అందరితో పాటు ఫ్రెండ్స్ అందరితో పాటు ఆడిషన్కి ఫొటోస్ అవి ఇచ్చేవాడిని. 10 మంది ఇచ్చామంటే 9 మందిని పిలిచేవాళ్ళు, నన్ను పిలిచేవాళ్ళు కాదు. నాకు అది చాలా బాధ అనిపించేది. పోనీ గెటప్ అందమా అదాన్ని కూడా కాదు, మనకన్నా బాగోలేని వాళ్ళకి కూడా కాల్ వచ్చేది. కానీ నాకు అసలు ఎందుకో తెలియదు, నాది మిస్ అవుతూ ఉండేది. ఒక్కటి కాదు మీరు చెప్తాను మరి కనీసం ఒక 40-50 సినిమాలు అలా మిస్ అయ్యి ఉంటాయి. అందరితో పాటు ఇచ్చిన నాకు మాత్రం ఆడిషన్ పిలిచేవాళ్ళు కాదు. ఏంటి చాలా బాధ అనిపించేది. అంటే మనం ఆడిషన్ దాకా వెళ్తే నేను క్యారెక్టర్ సంపాదించుకోగలను ఒక నమ్మకం ఉండేది. చేయగలిగేవాడు ప్రతి ఆర్టిస్ట్ అంతేగా, టాలెంట్ చూపించుకోవడానికి వేదిక దొరికితే వండర్ఫుల్ చేస్తాను. నేను పెర్ఫార్మెన్స్ చేయడానికి కూడా నాకు అవకాశం దొరికేది కాదు ఎక్కడా కూడా. నేను సరే పెర్ఫార్మెన్స్ చేస్తాను చూడండి అన్నా కూడా చూసేవాళ్ళు కాదు, మన ఆడిషన్కి కూడా పిలిచేవాళ్ళు కాదు. అది చాలా బాధపడ్డా. నేను ఎప్పుడైతే నన్ను ఆడిషన్కి పిలిచారో అవన్నీ బ్రహ్మాండంగా నేను మెయిన్ విలన్గా చేశాను అనమాట. అట్లాగా అంటే టైం పట్టింది ఎందుకో, కొన్ని విచిత్రంగా అసలు పెర్ఫార్మెన్స్. కొంతమంది డైరెక్టర్లు అయితే ఒకప్పుడు డ్రామా ఆర్టిస్ట్, అబ్బో డ్రామా ఆర్టిస్ట్ అంటే ఎవరు చేస్తారు వాళ్ళొద్దు ఇట్లా ఉండేవాళ్ళు కొంతమంది అవివేకంగా. కొంతమంది డైరెక్టర్లు పెద్ద పెద్ద మహానుభావులు దర్శకులు దాసరి గారు వీళ్ళందరూ థియేటర్ నుంచే వచ్చారు. గొప్ప దర్శకులు అందరూ స్టేజ్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళకి ఎంతో వాల్యూ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ బలం అతనికి వాళ్ళకి తెలుస్తుంది. అదే ఇప్పుడు థియేటర్కి సినిమాకి ఏంటంటే మన కావాలంటే ఎన్ని టేకులైనా తీసుకుంటారు. సినిమాలో బాగా వచ్చే వరకు తీసుకుంటారు. నా కళ్ళు బాగా కనపడాలంటే కెమెరా తీసుకొచ్చి నా కళ్ళ దగ్గర పెడతారు. నా గొంతు బాగా వినపడాలంటే పెంచుకుంటారు. ఏది కావాలంటే నన్ను అందంగా చూపించాలంటే నాకు బాడీ ఫిట్ చేస్తారు. ఏదైనా చేస్తారు. స్టేజ్ మీదకి ఎక్కాక నేను ఎలా ఉన్నానో అలాగే కనపడతాను అవతలవాడికి. నా గొంతు సరిగ్గా వినపడలేదు అంటే వాడు ఏంట్రారే అని అరుస్తాడు. నేను నచ్చలేదు అంటే గోల పెడతాను. నా పెర్ఫార్మెన్స్ నచ్చలేదు అంటే బూతులు వస్తాయి జనాల్లో నుంచి. ఇంకా దారుణంగా ఉంటే రాళ్ళు విసురుతారు. అదే బ్రహ్మాండంగా చేస్తే బ్రహ్మరథం పడతారు. పక్కొచ్చి మెళ్ళ మీద ఎక్కించుకుని తిప్పిన వాళ్ళు ఉంటారు, జేబులోంచి డబ్బు ఇలా తీసి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, కాళ్ళ మీద పడేవాళ్ళు ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అలాంటి చాట ప్రూవ్ చేసుకుని వచ్చే స్టేజ్ ఆర్టిస్ట్ని చిన్న చూపు చూసాడంటే వీడు డెఫినెట్లీ ఎంతటి డైరెక్టర్ అయినా కూడా హిట్స్ రావచ్చు కాక, బట్ మాతృ కదా రంగస్థలం అనేది అన్ని కళా వీటికి సినిమాలకి ఇట్లా అన్నిటికీ తల్లి లాంటిది. దాని గొప్పతనం మన తల్లి గొప్పతనం తెలుసుకోలేదంటే మన బిడ్డలు మన గొప్పతనం ఎలా తెలుసుకుంటారు. అది అట్లా ఇప్పుడు బాగా ఉంది. ఇప్పుడు థియేటర్ ఆర్టిస్టులు అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను పనిచేసిన డైరెక్టర్లు అందరూ కూడా నాకు చాలా గొప్ప రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరైనా ప్రశాంత్ నీల్ గారు కావచ్చు, హరీష్ శంకర్ గారు కావచ్చు, త్రివిక్రమ్ గారు కావచ్చు, వీళ్ళందరూ డైరెక్టర్లు అందరూ కూడా నాకు సీనియర్ ఆర్టిస్టులతో పాటు చాలా వాల్యూ ఇచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటారు. అంటే థియేటర్లో అయినా ఒక గొప్ప డైరెక్టరు, గొప్ప నటుడు అని అది బాగా రిసీవింగ్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ అది నాకు రంగస్థలం ఇచ్చిందని అనుకుంటాను. అది ఆ టైంలో అసలు హ్యాపీ మస్తుగా ఉంటది కదా, అది చెప్పలేము. అది ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి పడిన కష్టం అంతా ఒక్క ఇదిలో పోతుంది. అయితే మీరు డైరెక్టర్, రైటరు ఏంటి అసలు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? మంచి డైరెక్టరా లేకపోతే మంచి యాక్టరా? అంటే నేను అనుకున్నది యాక్చువల్లీ థియేటర్ నుంచి ఇప్పుడు సపోజ్ దాసరి గారు, అలాగే భాగ్యరాజా గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే మల్టీ టాలెంటెడ్ రైటరు కమ్ డైరెక్టరు, ఆర్టిస్టు ఇవన్నీ చేశారు. థియేటర్ వాళ్ళు మ్యాక్సిమం అన్ని పనులు చేయగలడం అలవాటు చేసుకుంటాం మేము. రంగస్థలం నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా ఏంటంటే రాయగలిగేవాడు, డెఫినెట్లీ రాయగలిగేవాడు, దర్శకత్వం చేయగలిగేవాడు, అలా చేసుకుందాం అని ఉంటుంది. నేను కూడా అలాగే నేను దర్శకత్వం చేసుకుంటా మంచి ఆర్టిస్ట్గా అలాగ అన్ని రకాలుగా చెయ్యాలి అన్న దాంతోనే వచ్చాం. బట్ నేను అనుకోవడం వేరు. నాకు నచ్చిన పిల్లలు నాకు పెళ్లి పిల్లకి రావాలని ఏం లేదు. ఏది రాసి పెట్టుంటే అది వస్తుంది కదా, అది అట్లా చెప్తున్నా. అంటే మనం ఊహించేది వేరును ఇది వేరు. బట్ నాకు అంటే నేనేం అన్సాటిస్ఫైడ్ కాదు. చేశాను నేను చాలా సినిమాలకి స్క్రిప్ట్ పని చేశాను, చేస్తున్నాను. అట్లాగే చిన్న చితక డైరెక్ట్ చేశాను. ఇప్పుడు
సినిమా డైరెక్షన్ కూడా ఉంది. ఈ ఆ వర్క్ పరంగా పర్వాలేదు. నాకు Super. ఇక్కడ కంఫర్ట్ అనిపించకపోతే వెంటనే ఒక 6 నెలలు వెళ్ళి మంచి థియేటర్ యాక్టివిటీస్ వాటిలో చురుగ్గా ఉంటాను. అట్లాగా నాకు అన్సాటిస్ఫై అనేది ఆర్టిస్ట్ గా లేదు. ఆర్టిస్ట్ గా నాకు ఇక్కడ గొప్ప క్యారెక్టర్ రాకపోవచ్చు, నేను దాన్ని ఎలా మంచి క్యారెక్టర్ నేను రాసుకుని నేను స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయి చేసుకుంటాను, నాకు ఆ సంతృప్తి వస్తుంది. సో ఆ బాధ ఏం లేదు నిజానికి. అది ఓకే. అంటే మీరు ఇప్పుడు అన్నట్టు లవ్ చేసిన అమ్మాయిని అన్నారు కాబట్టి కొంచెం అట్లా వెళ్ళిపోదామా, బ్యాక్ వెళ్ళిపోదామా? ఏంటి ఏమైనా ఉన్నాయా, లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అంటే అసలు ప్రపంచం లవ్ స్టోరీ లేనివాడు ఎవడుంటాడు? దొరికారు. లవ్ స్టోరీ లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? చివరికి సన్యాసం తీసుకున్న వాళ్ళకి కూడా ఎప్పుడప్పుడు ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటది. బట్ ఏంటంటే కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, ప్రపోజ్ చేయడం ఇట్లాంటివి జరుగుతాయి. కొంతమంది నా బొట్ట లోపలకు అలా ఊహించుకునేది అట్లా ఉంటుంది. చెప్పారనమాట. లేదు, నేను యాక్చువల్లీ అంటే టీచింగ్ ఫీల్డ్ లో ఉండడం వల్ల ఏంటంటే ఇక చుట్టూ ఉన్న వాళ్ళందరితో గురువుగా 17-18 సంవత్సరాలకి ఒక గురువుగా అయిపోయేటప్పటికి ఏంటంటే మీ ఎక్స్ప్రెస్ చేసుకోలేని కొన్ని ఎన్నో ఉంటాయి అన్నమాట. అంతే, అట్లా అట్లా అయిపోయింది అనమాట. సరే, ఓకే. ఇంకా మూవీ పర్సనల్ లైఫ్ గురించి అయిపోయింది కాబట్టి ఇంకా మూవీ అందులోకి దిగుతాము. అంటే ప్రభాస్ గారితోటి అంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే తల నరికేసారు ఏంటి అసలు ఏందనేది ట్విస్ట్ స్టోరీ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎలా అనిపించింది మీకు ఆ ఎక్స్పీరియన్స్ గానీ? అసలు ఎలా వచ్చింది సలార్లో ఆఫర్? ఎట్లా వచ్చింది ఆఫర్? అంటే మామూలుగా ఆడిషన్, నేను తనకి రైటరు హనుమాన్ చౌదరి నా ఫ్రెండ్ యాక్చువల్లీ. తను ఎప్పుడో వెళ్ళి ఒకసారి ఆడిషన్ ఇచ్చిరారా అన్నాడు, ఎప్పుడో 2 సంవత్సరాల ముందు సినిమా స్టార్టింగ్ లో ఉన్నప్పుడు. సరే, ఇక్కడ హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉంటే నేను వెళ్ళి, ఎవ్వరు లేరు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. ఫోన్లో ఏదైనా పెర్ఫార్మెన్స్ చేయండి సార్, వీడియో షూట్ చేస్తా అన్నాడు. నేను పెర్ఫార్మెన్స్ చేసి వచ్చేసా. సంవత్సరాల తర్వాత ఎవరినో అనుకున్న క్యారెక్టర్ నాది కూడా కాదు అది. ఎవరో సీనియర్ ఆర్టిస్ట్ అనుకున్నారు, అది మిస్ అవ్వడం వల్ల సడన్ గా ఆ టయానికి ఏంటంటే వీడు హనుమాన్ నుండి మా ఫ్రెండ్ వీడియో చూపించు నచ్చిద్దేమో అని డైరెక్టర్ చెప్పడం, డైరెక్టర్కి నచ్చి తను తీసుకెళ్ళి డైరెక్టర్ గారికి నా పెర్ఫార్మెన్స్ వీడియో కొంచెం చూడంగానే ఈయన పిలిపించేయండి అన్నాడు. అట్లాగా మనం ఎంటర్ అయ్యాము. యాక్చువల్ అంతకుముందే నేను చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను, మహాత్మా ఇవన్నీ మెయిన్ విలన్గా 16-17 సినిమాలు విలన్గా చేస్తున్నాను నేను. బట్ అవన్నీ ప్రశాంత్ నీల్ గారికి గుర్తున్నాయని నేను అనుకున్నాను. తర్వాత కొన్ని తెలిసినాయి, కానీ మామూలుగా పర్ఫార్మెన్స్ బాగా చేశాడు, ఎవరైనా పర్లేదు పిలిచేయండి అన్న ఉద్దేశంతో. అంటే నాకన్నా చాలా పెద్ద ఆర్టిస్టులు చిన్న చిన్న క్యారెక్టర్ కూడా చేసి ఉన్నారు అందులో. సో ఏంటంటే ఆయన అది పట్టించుకోవడం సూటబుల్ చూసుకుంటాడు. దానివల్ల చూడంగానే పిలిచాడు. చేసే వరకు భయపడ్డారు యాక్చువల్లీ. అంటే తనకి చెప్పారు కూడా, చేస్తాడో లేదో భయం వేసింది, అంటే పిలిచేసాం గెటప్ సరిపోయిందని, ఏం చేయగలుగుతాడో అన్నది స్టార్ట్ అయ్యే వరకు భయపడ్డారట. బట్ దాదాపుగా అన్ని సింగిల్ టేక్లో వాటిల్లో నేను చేయగలగడం వాళ్ళందరూ బాగా ఆనందపడ్డారు, చాలా ఎంకరేజ్ చేశారు. బాగా సపోర్ట్గా అందరూ, డైరెక్టర్ గారి కాడ నుంచి ప్రతి ఒక్కరు, హీరోలు వాళ్ళు వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. హ్యాపీగా జరిగింది అది. మేకప్ కి మీకు 2 గంటలు పట్టే? అవునా? 2 hours. 2 hours. అంటే మరి ఆ ఇదిలో చూపెట్టాలి కాబట్టి 2 hours. అది అంటే స్కిన్ అంతా ముడతలుగా అట్లాగా పాపం మేకప్ నాయుడు గారు అని, అదే త్రిబుల్-ఆర్కి అట్లా అన్నిటికీ అతనే చాలా ఫేమస్ మేకప్. అందరికి రెడీ స్టార్ట్ అయితే నేను 4 గంటల మేకప్ లో కూర్చోవాలి. రకరకాల ఎన్నో రకాలుగా చేసి ఫైనల్ గా అలా చేశారనమాట గెటప్. బాగా కష్టపడ్డా ఆ విషయంలో. బాగా పెర్ఫార్మెన్స్ అవన్నీ పక్కన పెడితే ఏంటంటే నేను ఆ మేకప్ దగ్గర కూడా చాలా సమ్మర్ అదొకటి అన్ని రకాల సీజన్ లో జరిగినది. వింటర్ జరిగింది, సమ్మర్ కూడా నాకు అట్లా కొంచెం ఇబ్బంది పడ్డాం. ఆ గమ్ము పోస్తుంటారు మధ్య మధ్యలో, ఇవన్నీ ఇది గబుక్కున ఏమి తినలేము, ఇది పాడైద్దేమో అని ఇలాంటి భయం అన్నీ ఉంటది కదా, ఆ ఇబ్బందులు కొంచెం పడ్డాం. బట్
ఆ క్యారెక్టర్ అవి చూసుకున్నాక అదే కాదు, ఏదైనా కూడా ఆర్టిస్ట్కి అల్టిమేట్గా క్యారెక్టర్ చూసుకున్నాక అన్ని మర్చిపోతాడు. అదే ఒకసారి లైట్స్ కెమెరా యాక్షన్ అనగానే ఇది వేరుంటది, ఆ ఫీల్ వేరుంటది. సూపర్. అయితే అన్న ఇంకోటి నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు డైరెక్టర్ విజన్ లో అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే తెలుగు వాళ్ళకి అసలు ఛాన్స్లే వస్తలేవు. వేరే కన్నడ కానీ తెలుగు తమిళ్ కానీ వాళ్ళకి ఎక్కువ క్యారెక్టర్లు ఇస్తున్నారు. అసలు తెలుగు వాళ్ళకి అసలు ఛాన్సే ఇవ్వరు అని చెప్పేసి ఇప్పుడు పబ్లిక్ టాక్ కూడా. అది ఏం, దీనికి ఏం చెప్తారు మీరు? అంటే నేను అది పూర్తిగా అంగీకరించను, కానీ ఒకప్పుడు ఉంది. నేను అన్నాను 15-20 years బ్యాక్ ప్రతిదీ కూడా అంటే ఎలా ఉండేదంటే సినిమా మన గ్రామంలో ఒక రైతు క్యారెక్టర్ అనుకున్నా కూడా అసలు ఏ సంబంధం లేకుండా తెల్లగా నెగనగలాడే నార్తోళ్ళని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అతను సూటబుల్ కాదు అయినా కూడా ఏంటంటే అలాగా తీసుకొచ్చి పెట్టి చేయించేవాళ్ళు. అప్పుడు అది బాధ అనిపించేది, ఇదేంటి అసలు ఒక రైతు ఎలా ఉంటాడు, మన స్కిన్ టోన్ ఏంటి, మన సౌత్ స్కిన్ టోన్ ఏంటి, వీళ్ళని తీసుకొచ్చి పెట్టారు. అతనికి భాష రాదు, డైలాగ్ చెప్పలేడు, హిందీలో గొప్ప ఆర్టిస్ట్ అవ్వచ్చు కానీ తెలుగు రాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రాణం పోయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. అంతెందుకు ఫ్లైట్లో తీసుకొచ్చి హోటల్లో పెట్టి లక్షలు ఇచ్చేందుకు బ్రహ్మాండమైన స్టేజ్ ఆర్టిస్టులు ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళకి వచ్చి. కానీ నాకు ఉండేది అప్పట్లో ఫీలింగ్. ఇప్పుడుకి వచ్చేటప్పటికి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఒక టాలీవుడ్డా లేకపోతే బాలీవుడ్డా ఇంకా అక్కడ కోలీవుడ్డా ఇట్లా భేదాలు లేవు. అంటే అందరం కలిసి ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా హిందీ సినిమాల్లో చేస్తున్నారు, మలయాళంలో చేస్తున్నారు, అన్ని చోట్ల చేస్తున్నారు. పాన్ ఇండియా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లం కనిపించట్లా. అప్పుడు నేను ఇప్పుడు సలార్లో చేశాను, వాళ్ళందరూ ప్రశాంత్ నీల్ గారు వాళ్ళందరూ కన్నడ నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఇప్పుడు నాకు తెలుగుని నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు నార్త్ సైడ్ వెళ్తే విపరీతంగా నారంగానే బాగా ఎగబడి చేస్తుంటారు. నేను ఆ హిందీ సినిమాలు చేయలే కానీ ఇక్కడ తెలుగు మరి చేశాను. అంత అక్కడ కూడా గుర్తింపు వచ్చింది అంటే పాన్ ఇండియా ఆర్టిస్ట్కి మంచి ఇది ఉన్నట్టే. అది ఒక గొప్ప అవకాశం కానీ ఈ రోజుల్లో. బట్ ఏదైనా అల్టిమేట్గా టాలెంట్ ఉన్నోడికి ఇవ్వాలి అనేది ఇది. కొంత ఇప్పుడు సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే హైదరాబాద్లోనో ఎక్కడో షూటింగ్ జరుగుతూ ఉందంటే కొంత అక్కడ ఆర్టిస్టులకు కూడా అవకాశం ఇవ్వడం అనేది ధర్మం. అది ఎవరికైనా కూడా ధర్మం. ఎందుకంటే ఏ భూమిలో అయితే చేస్తున్నా ఆ భూమిలో నీ సినిమాని బతికిచ్చేది వాళ్ళే కదా. ఆ ప్రాంతంలో వాళ్ళని కూడా నువ్వు ప్రతి చిన్న వేషానికి కూడా ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లేదు. సో సరిపోతారు అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం అనేది అది కనీస ధర్మం. అంటే వ్యాపారమే కదా ఇది. సినిమా కూడా కళతో పాటు వ్యాపారం ఇది సినిమా. ఇప్పుడు మనం సపోజ్ ఒక ఫ్యాక్టరీ ఏదైనా పెడతాం అనుకోండి, అమరావతిలోనో లేకపోతే హైదరాబాద్లోనో, వీళ్ళు ఏమి నియమాలు పెట్టుకుంటారు, ఇక్కడ వాళ్ళకి మా వాళ్ళకి ఒక ఇంత % జాబులు ఇవ్వాలయ్యా అని చెప్తారు. అలా పెట్టినప్పుడు మరి మన సినిమా తీస్తున్నప్పుడు దాన్ని కూడా అలాగ అనడం వల్ల తప్పులేదు. ఆర్టిస్టులకి చుట్టుపక్కల ప్రతి చోట ఉంటారు ఆర్టిస్టులు, వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం అనేది ఒక ధర్మం అన్న ఫీలింగ్. అంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్ అంటే ఆలోచిస్తున్నారు ఇలాగ. ఇప్పుడు నేను చెప్పే విధంగా ఇప్పుడు డైరెక్టర్లు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అది ప్రాబ్లం ఏం లేదు, అవకాశాలు ఉన్నాయి. అది కాకపోతే ఇంకోటి చెప్పే కదా, వాడికి ఇవ్వలేదు, వాడు హ్యాపీగా వెళ్ళిపోయి ఇంకో దాంట్లో చేసుకున్నాడు, రీల్స్ చేసుకుంటున్నాడు, పాపులర్ అయిపోతున్నారు. చిన్న రీల్స్ చేసుకున్న వాళ్ళు మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు మమ్మల్ని కూడా లెక్క చేయరు. రీల్స్ లో ఫేమస్ అయిన వాళ్ళు మమ్మల్ని కూడా లెక్క చేయరు అనమాట. అట్లా ఉన్నా లెక్క చేయరు, అలా కూడా ఉంటారు. డైలాగ్ వాడు నోటితో చెప్పడం, ఏదో డైలాగ్ చేస్తాడు, లేకపోతే ఉన్న మ్యూజిక్ దానికో దీనికో చేస్తుంటాడు. ఆయన ఆడికి మా బొట్టి వాళ్ళ ఆర్టిస్టులు ఆనం అనమాట. ఏముంది, ఎందుకంటే వాడు బయటికి వెళ్తే బాగా గుర్తుపడుతూ ఉంటారు. అలా ఉంటది పరిస్థితి. అయితే ఇండస్ట్రీలో అంటే నేను ఇండస్ట్రీ నుంచి ఏదో మాట్లాడుతున్నా అనుకోద్దు. అంటే ఎదుగుతున్న వాళ్ళని తొక్కుతూ వస్తుంటారు అని చెప్పేసి అయితే ఒకటి ఉంది. ఎదిగితే ఓర్వలేరు అనేది కూడా ఒక పాయింట్ ఉంది. అది నిజమే అంటారా? అది ఏ ఫీల్డ్ అయినా ఉంటుంది. ఏ ఫీల్డ్ అయినా కూడా తోటి ఉద్యోగస్తుడు ఎదుగుతున్నాడు అంటే పక్కనోడికి ఏది ఉంటుంది. ఇది ఏంటంటే ఎవరి మనుగోడు వాళ్ళు చూసుకుంటారు. అరే అవతలోడు వాడు ఎదిగిపోతే నేను తగ్గిపోతానేమో,
అని ఆ జలసి అంటే వాడి ప్రతిభ మీద వాడి నమ్మకం లేనోడు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇచ్చేస్తాడు. అదే నమ్మకం కసి పట్టుదల ఉన్నోడు ఇంకా నేను డెవలప్ అవ్వాలి, వాడికన్నా బాగా టాలెంటెడ్ అవ్వాలి నేను, ఇదని వాడు ఆ ప్రయత్నం చేస్తాడు. ఏది ఆరోగ్యకరం ఏది రోగం అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఒకళ్ళ మీద పడి మనం ఏడ్చాము అనుకో, మన ఆరోగ్యం దెబ్బతింటదే తప్పితే సాధించేది ఏమీ ఉండదు. త్వరగా పెరాలసిస్లు ఇవన్నీ వస్తాయి, ఆ కుళ్ళు అన్నీ లోపల పెట్టుకుంటాయి. మనకు భగవంతుడు ఇది ఇచ్చాడు, దీంతో హ్యాపీగా డెవలప్మెంట్ మనం అనేది ఏంటంటే నిన్నటికన్నా ఈరోజు బాగున్నాము అంటే అదే డెవలప్మెంట్ మనలో. అంతేగాని ఆడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, వాడు అంతరిక్షంలో ఉన్నాడు, నేను ఇంకా 4 మెట్టు మీద ఉన్నానంటే అది అలాంటి పోలికలు పెట్టుకోకూడదు. నేను నిన్నటి మీద ఈరోజు బాగున్నానా లేదా, నిన్నటి మీద కొంచెం డెవలప్ అయ్యాను లేదా, నిన్నటి మీద కొంచెం ఆరోగ్యంగా ఉన్నా లేదా, ఇది చాలు. ఇది ఇలాగే వెళ్తే ఏంటంటే వాడికి ఆ కల్ముషం లేకపోతే కొద్దిగా ఎక్కువ కాలం బతుకుతాడు అంతే. అది అయితే అన్న ఇన్ని సంవత్సరాల నుంచి 17-18 సంవత్సరాలు ఏంటి మీరు ఇండస్ట్రీకి మీరేమి ఇచ్చారు, ఇండస్ట్రీ మీకేమి ఇచ్చారు? నేనేమో ఇండస్ట్రీకి ఇచ్చానే తెలియదు కానీ ఇండస్ట్రీ నాకు ఇచ్చిందంటే ఒక యాక్సిడెంట్ ఇచ్చింది. లైఫ్ లాంగ్ హ్యాండిక్యాప్డ్గా అయ్యేది. మా ఆత్మ మూవీలో యాక్సిడెంట్ అయింది. అది నాకు కొంచెం బాగా ఇబ్బంది, అంటే ఇప్పటికి సెట్ అవ్వాలి. అది క్లైమాక్స్ ఫైట్ లో బిల్డింగ్ పై నుంచి ఆ క్లైమాక్స్ ఫైట్ లో జంప్ చేసాం. అది 3-4 సార్లు జంప్ చేసాం. ఒకసారి బెడ్కి మధ్య పడి యాంకిల్ డీసీలోకి అది ఏదో అయింది. అది ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఏం ప్రాబ్లం లేదు అంటారు, నాకేమో నొప్పి. అట్లాగా అది ఇన్ని సంవత్సరాల నుంచి ఆ నొప్పి భరిస్తా వచ్చాము. అదొకటి నేను ఒక డిసడ్వాంటేజ్ గా ఫీల్ అవుతారే, ఇబ్బంది పడుతున్నాము నొప్పితో ఇది అనేది. ఇంకా నేను ఇండస్ట్రీకి ఇచ్చేది అంటే ఏం లేదు, నేను ఒక స్టేజ్ ఆర్టిస్ట్ని. స్టేజ్ ఆర్టిస్ట్ ఎప్పటికైనా కూడా ఏ కళారంగానికైనా కూడా వాడు ప్లస్ అవుతాడు కానీ మైనస్ అవ్వడు. ఆ రకంగా నేను కూడా ఒక థియేటర్ ఆర్టిస్టు ఇండస్ట్రీలోకి వచ్చాడు అంటే అది ఇండస్ట్రీకి డెఫినెట్లీ ప్లస్ లాగానే. చిన్న జతగా అంటే మోసేవాళ్ళు బోయలు ఎంతమంది ఉంటారు కదా, అట్లాగే థియేటర్ ఆర్టిస్ట్ అంటే వాడు అర్హత ఉన్నాడు అని అర్థం. అలాగా నేను కూడా ఇందులో భాగస్వామ్యం అంటే కరెక్ట్ పునాదులు పడుతున్నాయి దేనికైనా అనేది, మంచి రాయి అని అర్థం అనమాట. అట్లా అంతే, అంత మించి మనం ఇండస్ట్రీకి మనం ఇచ్చేది అనేది ఏం లేదు. ఏమో ఫ్యూచర్లో ఇస్తానేమో. ఇప్పుడు నేను ఒక 8,000 మంది ఆర్టిస్టులను తయారు చేశాను అన్నాను కదా, అందులో చాలా మంది సినిమాల్లో ఉన్నారు, పేర్లు వద్దులే, చాలా మంది ఉన్నారు. ఫ్యూచర్లో కూడా మంచి మంచి హీరోలు వాళ్ళు వీళ్ళు రావచ్చు, అప్పుడు ఇచ్చినట్టు అయింది కదా. అయితే 100 అవార్డ్స్ మీకు వచ్చాయి కదా, ఏంది అసలు 1-2 మాకు ఒక 2-3 వస్తేనే మేము అసలు ఇదిగా ఉంటాం. బట్ మీరు 100 అవార్డులు ఏంటి అసలు, ఎప్పటి నుంచి స్టార్ట్ అని, ఎట్లా అది కొట్టేసినారు కప్స్ అన్ని? 100 కాదు కానీ ఒక 1000 పైన ఉంటాయి. అంటే పెద్దవే. దాదాపు నిన్న కూడా ఆల్ ఇండియా రైల్వే కాంపిటీషన్, రైల్వే వాళ్ళకి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళకి చేయించి వచ్చాం మహారాష్ట్రలో. వాళ్ళు కూడా నేషనల్ ఫస్ట్ వచ్చి, అలాగే నేషనల్ అవార్డులు 30 సార్లు మన ఆంధ్ర కానీ తెలంగాణ తెలుగు నాటకానికి తీసుకొచ్చాం. ఇది అలాగే నంది అవార్డ్స్ ఉన్నాయి, ఇండివిజువల్గా నాకు 24 నంది అవార్డ్స్ ఉన్నాయి. అట్లా చాలా ఉన్నాయి అవార్డు, రాష్ట్రపతి అవార్డు కూడా ఉంది. ఇట్లాగా అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తాం, సిన్సియర్ చేసేటప్పుడు వస్తూ ఉంటాయి. వచ్చినాయి ఇప్పుడు మీకు 100 అవార్డులు వచ్చినాయి అన్నారు, పోయినాయి లెక్క చెప్పరు, పోయినాయి 1000 పోయి ఉంటాయి చెప్తున్నా. బట్ మిగతా వాళ్ళ మీద నాకు భగవంతుడు 100 అన్న ఇచ్చాడంట, నాకన్నా ఎక్కువ కష్టపడ్డాడు పాపం, ఒక్కటి కూడా రానోడు ఉండవచ్చు, అలా కూడా ఉంటది. అరే నేను కష్టపడిన దానికి వచ్చింది చాలులే హ్యాపీగా అనేది ఆ సంతృప్తి అయితే ఉంది. అంటే మిగతా వాళ్ళకి ఇది కూడా అవార్డులు, ఈ కీర్తి ప్రతిష్టలు చెప్పుకోకూడదు కానీ ఎప్పుడు చెప్పుకోవాలంటే నలుగురికి ఇన్స్పిరేషన్ అయిద్ది అనుకున్నప్పుడు చెప్పాలి.
అంటే అవసరం నేను డెఫినెట్లీ మా అన్నయ్య ప్రైజులు చూసి నేను ఇన్స్పైర్ అయ్యా. మా అన్నయ్య ప్రైజులు ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ మా అన్నయ్య ప్రైజులు ఆ గూట్లో వాటిలో ఉంటే అందరూ అలా చూస్తుంటే నేను కూడా సంపాదించాలి ఇది అని మనం అవకాశం కోసం ఎదురు చూడడం, అవకాశం దొరికినప్పుడు ఉపయోగించుకోవడం అట్లాగా చేసాం. అట్లాగే నా దగ్గరికి వచ్చే నా స్టూడెంట్లు వాళ్ళందరూ నా ఇంట్లో ప్రైజులు అవి చూసి నేను కూడా ఒక నంది అవార్డు కొట్టాలి అది ఇదని పేరెంట్స్ అట్లా అనుకుని అట్లాగా చాలామందికి నేర్చుకుని అట్లాగా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే చెప్పడం అతిగా చెప్పకూడదు, కానీ ఇన్స్పైర్ చేసే విషయం అంటే మనం దాచుకోకుండా చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది నలుగురికి. నలుగురు తెలియాలి కూడా. మంచి పని అన్నప్పుడు చెప్పడంలో తప్పులేదు. నాకు ఇన్ని 100 కోట్లు వస్తుందంటే చెప్తే తప్పు. నాకు ఇన్ని 100 ప్రైజులు ఉన్నాయి, 1000 ప్రైజులు ఉన్నాయంటే తప్పు కాదు. నేను ఇన్ని ఎంఏలు చేశాను, 50 ఎంఏలు చేశాను, పీజీలు చేశాను అంటే అది తప్పు కాదు. ఇదేంటంటే చెప్పాల్సిన విషయం. అబ్బో ఇంత ఇన్స్పిరేషన్ గా ఉన్నారు అని అవతరాలకి మనం కూడా ఇలా చెయ్యాలి అనేది వస్తుంది కదా. సో ఆ రకంగా చెప్తే చాలా వచ్చాయి, చాలా అవార్డ్స్ అవి వస్తూనే ఉంటాయి, అలాగే పోతా ఉంటాయి. అంటే ఒక 10 రకాలు చేశాను అనుకో, అందులో 6 పోయినా 4 వస్తుంటాయి నాకు. అట్లా పర్వాలేదు, హ్యాపీ. అది మీరు మంచి రైటరు, డైరెక్టరు, మ్యూజిక్ కంపోజర్ కూడా. ఏంటి మీరు అసలు ఎలాంటి జానర్లు ఇష్టపడుతుంటారు మీరు డైరెక్షన్ చేయడానికి? అంటే బేసికల్గా నేను థియేటర్ నుంచి వచ్చాను కాబట్టి థియేటరు నాటకం, కావ్యేష నాటకం రమ్యం అంటారు. అంటే అన్ని రచనలకల్లా చాలా రమ్యమైంది నాటకం. అంటే నాటకం రాయడం చాలా కష్టం. ఎంత గొప్ప రచయిత అయినా, నేను ప్రపంచ జ్ఞానాన్ని పొందుపరిచి ఒక గ్రంథం రాశాను, అది రాశాను, ఇది రాశాను అని వస్తే ఏమంటారంటే పెద్దవాళ్ళు, నువ్వు ఒక నాటకం రాసావా అని అడుగుతారంట. అంటే అన్నీ పూర్తి అవ్వాలంటే నాటకం రాయాలంట. అంత కష్టమైంది నాటకం అనేది పెద్దలు చెప్పిన ఇది. నాటకం ఎందుకు కష్టం, ఎందుకు గొప్పది అంటే చెడు చెప్పదు నాటకం, అబద్ధం చెప్పదు, నిన్ను తప్పుదవ పట్టనివ్వదు. ఏ నాటకమైనా, నాటకంలో మంచి చెడులు ఉండవు. నాటక లక్షణమే అది. నాటక లక్షణం ఏంటంటే నిన్ను తప్పుదోవ పట్టించకుండా గుర్తు చేయడం, ఒక వెపన్ లాంటిది అనమాట. దాన్ని నువ్వు అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. అది పైగా అనవసరమైన పాత్రలు కానీ, అనవసరమైన విషయాలు కానీ ఇలాంటివి నాటకంలో ఉండవు. ఒక సినిమా మనం రాసాం అనుకోండి, అందులో ఇప్పుడు 1 అవర్ అయింది కాబట్టి ఇప్పుడు ఏదో కామెడీ రావాలి, పావు గంటకు ఒక కామెడీ సీన్ రావాలి, 20 నిమిషాల తర్వాత ఒక సాంగ్ రావాలి, తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ రావాలి, ట్విస్ట్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఇలా పిచ్చిగా ప్లాన్ చేసుకుంటాం సినిమాకి. నాటకంలో అలా జరగదు. నాటకంలో ఏంటంటే అది పుట్టిద్ది. దానికాని ఒక రచన, నిజమైన రచన అవ్వాలంటే ఒక బిడ్డ పుట్టినట్టు పుట్టాలి, పుట్టాలి. మనం కృత్రిమ టెస్ట్ బేబీ చేయకూడదు. అది ఏదో ఒక అవయవం లోపం ఉంటది. దానికోసం ఏంటంటే మేధస్సుతో సంగమించాలి మనిషి. అనుకున్న కాన్సెప్ట్ ని వాడు మదిస్తా ఉన్నప్పుడు అప్పుడు బిడ్డ పుట్టిద్ది. అట్లాగా రచయిత ఏంటంటే తనలో తాను మదన పడిపోతూ చుట్టూ ఉన్న సమాజాన్ని చదివి ఇన్స్పైర్ అయ్యే మనుషుల్ని, వాటిని ఇన్సిడెంట్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎక్కడి నుంచో ఒక ఆవేదన ఇవన్నీ పుడతాయి వాడికి. అప్పుడు దాన్ని కథగా సృష్టిస్తాడు నాటకంగా. అప్పుడు అది ఏంటంటే జీవం ఉంటుంది అందులో, చూసిన వాడికి కనెక్ట్ అయింది. అదే మనం ఇదని ఏదో మాటలు గమ్మత్తుగా చప్పట్లు కొట్టి ఇచ్చే మాటలు, సెటైర్లు అవో ఇవో ఇవి పెట్టి ఇస్తే అది ఎంటర్టైన్మెంట్ అయితే తప్పితే ఒక ఆలోచించే ఇది అవ్వదు. నాటకం ఏంటంటే ప్రతి ఒక్కరిని మీరు చూడండి, 2-3 గంటలు గొప్ప సినిమాలైనా, గ్రాఫిక్స్ ఉన్న పెద్ద ఆర్టిస్టులు ఉన్న వాళ్ళున్నా కూడా మీరు సినిమాకి వెళ్తే సినిమా బోర్ కొడుతుందంటే బయటకు వచ్చేస్తారు. 500 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా సరే. మీకు మా నాటకానికి వచ్చారంటే ఏ నాటకమైనా 3 గంటలు 4 గంటల నాటకం అయినా కదలకుండా ఇంటర్వెల్ కూడా ఉండదు, అలా కూర్చొని చూస్తూనే ఉంటారు. మంచినీళ్ళు తాగడం కూడా మర్చిపోయి. వీళ్ళంతా అందగాళ్ళు కాదు, వీళ్ళంత ఇది కాదు, కానీ మీకు ఆ లైఫ్ కనపడుతుంటది. లైఫ్ అంతసేపు వాడు అరే మన కళ్ళ ముందు చేస్తున్నాడు మనిషి,
ఇది ఆటోమేటిక్గా మనం ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట, ఆలోచిస్తాం. అది నాటకం యొక్క గొప్పతనం, నాటక ప్రక్రియ ఒక గొప్పతనం. సో ఏంటంటే అందులో నుంచి వచ్చాం కాబట్టి ఏ కథ రాసుకున్నా కూడా వాస్తవాన్ని నుంచి దూరం పోవం అదనేది ఉండదు. నాటక రచయిత నుంచి పెద్ద రచయితలు అందరూ, ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ కానీ పెద్దోళ్ళు, ఇప్పుడు బుర్రా సాయిమాధవ్ గారు కానీ, వీళ్ళందరూ నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు, గొప్ప గొప్ప రచయితలు వీళ్ళందరూ కూడా. దాసరి నారాయణరావు గారు కానీ వీళ్ళందరూ, అంతకుముందు తనికెళ్ళ బర్ణయ్య గారు కానీ, వీళ్ళందరూ చాలా గొప్ప నాటక రచయితలు. వాళ్ళందరూ ఏలేరు ఇండస్ట్రీని ఒక రచయితగా. ఏంటంటే అందులో ఉన్న సౌలు వాళ్ళకి తెలుసు, గొప్ప రచయితలుగా చేసి. సో అందులోంచి వచ్చాం కాబట్టి పిచ్చి పిచ్చికి రాయకుండా, అనవసరమైన సంభాషణలు లేకపోతే సీన్లు అవి లేకుండా, ఆ కథని తప్పుదోవ పట్టించకుండా వెళ్ళే విధంగా కథ ఉండాలి. నాటక నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇంకా అది చేస్తారు. అది మీకు ఇండస్ట్రీలో బ్యాక్ బోన్ అంటే ఎవరని చెప్తారు? మీకు వానపావం లాంటి నాకు బ్యాక్ బోనే లేదంట. అయ్యో, వానపావం లాంటి ఎక్కడ కావాలన్నా నేను పాక్కుంటా వెళ్ళడమే కానీ నన్ను నిలబెట్టి తీసుకెళ్లేవాళ్ళు ఎవరు లేరేమో అనుకుంటా. ఒకవేళ ఏదైనా బ్యాక్ బోను ఉంది అని అనుకుంటే అది ఏ ఆర్టిస్ట్కైనా కూడా వాడి టాలెంట్ ఎప్పటికైనా కూడా వాడి బ్యాక్ బోను. నేను నిలబెట్టాలన్నా పడేయాలన్నా నీ టాలెంటే. నీ టాలెంట్ ఎప్పుడైతే నిలబడిందో, టాలెంట్తో పాటు ఇండస్ట్రీలో ఏంటంటే ఆరోగ్యం కూడా. టాలెంట్ ఉన్నా కూడా చెడు అలవాట్లు అవి పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటే వాడు ఏం చేయలేడు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటా, నలుగురితో మంచిగా ఉంటే, టాలెంట్ ఉంది, టాలెంట్ రోజు రోజుకి డెవలప్ చేసుకుంటా వెళ్ళగలిగాడు అంటే అదే బ్యాక్ బోన్. ఎవరు అక్కర్లా. సినిమాలు 100 మంది సినిమాలు తీస్తే ఒక 10 మంది తెలిసిన వాడిని పెట్టుకుంటాడేమో కానీ 90 మంది నా సినిమా హిట్ అవ్వాలి, మంచోడు కావాలనే అనుకుంటాడు. సో ఎతుక్కుంటాడు వాడు, ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ ఎతుక్కుంటాడు. ఎత్తుక్కున్నాడే నిలబడతాడు. చుట్టూ ఉన్న నలుగురిని పెట్టేసుకుని చేసేద్దాం అనుకున్నాడు, 4 రోజులకే వెళ్ళిపోతాడు. ఎత్తుక్కుందాం ఎవడో ఉండుంటాడు వీడు అని ఎప్పుడైతే ఎత్తుక్కుని పట్టుకుని తీసుకొస్తాడో డెఫినెట్లీ. ఇప్పుడు వాడు మా తమ్ముడే వేణు ఆర్టిస్ట్ వేణు బలగం తీశాడు. ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టుల్ని తీసుకొచ్చి పెట్టాడు. ఎంత గొప్ప విజయమైంది బలగం సినిమా, ఎంత గొప్ప విజయమైంది. పెద్ద స్టార్స్ ఎవరో లేరు అందులో, దాదాపు స్టేజ్ ఆర్టిస్టులు అందరూ తెలిసిన అందరూ అయితే డెఫినెట్లీ అది ఆడింది. అలాగే ఇప్పుడు చేసే సినిమాకు కూడా అన్న మంచి ఆర్టిస్టులు నాకు ఇది కావాలి ఇదని అడుగుతున్నాడు నన్ను. నేను మంచి మంచి ఆర్టిస్టులను సజెస్ట్ చేశాను, వాళ్ళని చక్కగా తీసుకున్నాడు. చెప్తున్నా అంటే ఎతుకుతాడు, ఎంత దూరమైనా వెళ్ళి ఎక్కడి నుంచో శ్రీకాకుళం అమ్మోళ్ళ నుంచి కూడా పంపించే ఆర్టిస్టులని. వాళ్ళ టాలెంట్ చూసి షాక్ అయ్యాడు. అరే ఏంటన్నా ఎంత బాగా చేస్తున్నారని. ఉన్నారు గొప్ప గొప్ప కళాకారులు ఉంటారు, ఎతికే మనస్తత్వం ఉండాలి. మనస్తత్వం ఉండి మనం ఎవరో మేనేజర్కు వాళ్ళకి చెప్పేసి ఇలాంటి వాళ్ళు కావాలి, ముసలోడు కావాలంటే తల చుట్టూ ఉన్న వాళ్ళు 4 ఫోటోలు, అది ఉన్న వాళ్ళు 4 ఫోటోలు, ఆ సినిమాలు చేశాడని ఇది ఇట్లా పెడితే ఏంటంటే అందులో జీవం ఉండదు. ఒరిజినల్గా ఆ పాత్రలు చూడాలి అంటే అది ఎతగాలి. థియేటర్ ఆర్టిస్టులు వాటికి చాలా సూట్ అవుతారు నిజానికి. పైగా ఏంటంటే కొన్ని 100 క్యారెక్టర్లు చేసేసి ఉంటాం మేము, రకరకాలు క్యారెక్టర్లు చేసి ఉంటాం. ఇప్పుడు సినిమా ఎన్ని సినిమాలు చేయగలుగుతారు? మహా అయితే 200, 300 ఆర్టిస్టులు చేయగలుగుతారు. మేము అలా కాదు కదా, ఒక్కొక్క నాటకమే 100, 150 షోస్ చేస్తాము. ఎలాగో ఇప్పుడు నేను దాదాపు 110 పైన నాటకాలు అవి రాస్తున్నాను. వాటిల్లో కనీసం 25, 30, 40 క్యారెక్టర్లు ఉండేవి కూడా ఉంటాయి. యాజ్ ఎ డైరెక్టర్ గా నాకు ప్రతి నాటకంలో ప్రతి పాత్ర నేను నేర్చుకుని నేను నేర్పాలి కదా. నేను నేర్చుకోవాలి, ఇది ఎలా ఉండాలని నేను రాసినప్పటికీ ఇది ఎలా ఉండాలి నా లక్షణం నేను నేర్చుకుని చేసే ఆర్టిస్ట్కి నేను నేర్పాలి. సో ఇట్లాగా ఏంటంటే థియేటర్లో అన్ని నేర్చుకోగలిగి ఉంటాం. ఆ డైరెక్టర్కి ఏం కావాలని థియేటర్ ఆర్టిస్ట్కి చెప్పగలిగితే చాలు, వాడు చేస్తాడు. వాడికి ఏం కావాలో క్లియర్గా చెప్పగలగాలి. నాకు ఇది ఇదని. కొంతమంది చెప్పడం చిన్న చిన్న ముక్కల్లో చెప్పేసి వెళ్ళిపోతారు, వీడు కన్ఫ్యూజ్ అవుతారు, కంగారు పడతాడు. దానివల్ల పాపం వీడే రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంటాడు. కానీ వీళ్ళకి ఏం చెప్పినా చేయగలుగుతారు, అంత ప్రాక్టీస్ ఉంది కదా.
ఏం కావాలని క్లియర్గా కొంత టైం ఇచ్చి చేయించుకోగలిగితే ఇంకా ఇరగ తీసేస్తారు. అలా ఉంటది. మరి బుర్రా సాయి మాధవ్ అన్నతో ఏంది మీ ఎట్లుంటది మీ ఫ్రెండ్షిప్ గాని? ఆ ఫ్రెండ్షిప్ అంటే మేమిద్దరం అన్నదమ్ముల్లాగా. అంటే కలిసే ఆయన దగ్గరే ఉంటాను నేను. ఆయన గొప్ప అలా అంటే వాళ్ళ ఫాదర్ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఒక మహారచయిత. పౌరాణిక నాటకాలలో లేడీ గెటప్స్ లో ఫేమస్ అనమాట. ఆడవాళ్ళు కూడా అంత గొప్పగా చీర కట్టలేరు, అంత గొప్పగా ఈయన పేరు మీద చీర కట్టే పోటీలు పెట్టేవాళ్ళు అప్పట్లో. ఈయన కట్టినట్టు ఒక్కరు కూడా కట్టలేకపోయేవాళ్ళు ఆడవాళ్ళు. అంత గొప్పగా నేర్చుకున్నంత గొప్ప నాటక కళాకారుడు ఆయన. వాళ్ళ అబ్బాయి ఆయన గొప్ప రచయిత. ఈయన అసలు అద్భుతమైన. మీకు నేను చెప్పేది ఏముంది, ఇప్పుడు మొన్న గద్ర అవార్డ్స్ వస్తే 5 సంవత్సరాలకి వేస్తే ప్రతి ఏడాది ఈయన రాసిన సినిమానే ఉంది. అవార్డులు అన్నీ కూడా మీకు ఏ సినిమా తీసినా అన్ని ప్రతి పాన్ ఇండియా సినిమా కూడా ఈయన రాసేది. ఆయన డైలాగ్స్ మనం ఎంత హృదయంలోకి చచ్చిపోతాయి. ఇట్లాంటివన్నీ అతను అంటే ఇప్పుడు ఆయన మా ఇద్దరు ఒక బ్రదర్స్ లాగే రిలేషన్. అలాగే యాజ్ ఏ సీనియర్గా ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. సినిమా విషయాలు అన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాం. చాలా బాగా సపోర్ట్. ఇప్పుడు నేను డైరెక్ట్ చేయబోయే సినిమాకి కూడా ఆయన ప్రొడ్యూసరు. అట్లాగా మా అనుబంధం అట్లా కొనసాగుతుంది. ఇప్పుడు కూడా ఆయన దగ్గర నుంచి వచ్చా నేను. అదే అన్న మరేంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆయనతో ఉన్న ఆయనకి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే మా ఉప ముఖ్యమంత్రి గారు ఆయన. సో పైగా మా ఊరు అంటే మా ఊర్లోనే కదా తిరగాలి, విజయవాడలోనే కదా. సో మాకు ఇప్పుడు వాళ్ళందరూ దగ్గర బంధువులు. చంద్రబాబు నాయుడు గారు బంధువే, అందరూ బంధువే, మంత్రివర్గం మొత్తం బంధువులే. మా ఊర్లో తిరుగుతున్నారు కాబట్టి పొద్దున్న లేస్తే మా ట్రాఫిక్ని పెంచారు కాబట్టి విజయవాడలో. ఇట్లాగా అంత దగ్గర బంధమే. కళ్యాణ్ బాబు గారితో ఏంటంటే గొప్ప ఇది, నేను గబ్బర్ సింగ్ ఆయన చేసినప్పుడు నా పెర్ఫార్మెన్స్ అవన్నీ చూసి ఆయన దగ్గర అయ్యారు. ఎక్కడండి మీరు బాగా చేస్తున్నారు ఇదని ఆయనే డైరెక్టర్ గారిని పిలిచి పరిచయం చేయించుకుని అప్పటి నుంచి నాకు బాగా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆడియో ఫంక్షన్ కూడా, గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కూడా నేను మైమ్ షో చేస్తే అది ఎక్కడి నుంచో బాంబే నుంచి తెప్పించారు ఈ టీంని, ఇక్కడ వాళ్ళు కాదు అని అనుకున్నాడు ఆయన. అది ఎక్కడి నుంచి ఎంత అద్భుతంగా చేశారు ఇదని పొగిడితే మన చౌదరి గారి టీం సార్, ఆయన డైరెక్ట్ చేసి ఆయన ఇచ్చేసాడు ఇదంటే, అవునా అని చెప్పి ఆయన నల్ల వద్దు అక్కడ ఉంచండి అని చెప్పి నన్ను అట్లాగా ఆయన నేనే నేర్చుకోవాలని బాంబే అయ్యి ట్రై చేశాను. అది మామూలు ఆర్ట్ కాదు సార్, చాలా గొప్పగా ఉందని చెప్పేసి అట్లాగా కనెక్ట్ అయ్యి మనం మీ ప్లేస్ అన్నీ చూడాలి ఇదని అట్లాగా అనుబంధం అలాగా కొనసాగింది. తర్వాత గబ్బర్ సింగ్ తర్వాత కొన్ని సినిమాలన్నీ అయ్యాక నేను నాకేంటంటే ఆర్టిస్ట్గా ఆఫీసులకి వెళ్ళి క్యారెక్టర్ ఉండేనే అడిగే అలవాటు ఎందుకో లేదు. ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తిరిగి ఉన్నాను, రచయితగా థియేటర్ ఆర్టిస్ట్గా కొంచెం ఎస్టాబ్లిష్డ్ కదా. నాకు వెళ్ళాలంటే ఎందుకో నా నామోషాన్ని కూడా కాదు, ఎందుకో అక్కడ ఎవరు పట్టించుకోరు మనని. ఇట్లాగా చిన్న వయసు సంబంధం లేకుండా కూడా స్టాండర్డ్ వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఇట్లాంటి కొన్ని చూసి నాకు వెళ్ళబుద్ధి కాదు. ఎవరన్నా పిలిస్తే వెళ్దాం అన్న, ఇది ఆడిషన్ చేయమన్నా ఏం పట్టించుకోకుండా ఎన్ని రకాల క్యారెక్టర్లను ఆడిషన్ చేస్తుంటే ఈ రోజు కూడా చూడండి, టాలెంట్ చూసి ఇవ్వండి, ప్రాబ్లం లేదు. కానీ ఒక చిన్న ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఒక చిన్న మర్యాద అది ఇది ఇట్లా అవి మిస్ అవుతాయని నేను ఆఫీసుల గాడికి వెళ్ళను అనమాట సాధారణంగా. అది ఒక టైంలో 2014-15 ఆ టైంలో ఇట్లాగే అటు బాగా థియేటర్ బిజీ అయిపోయాను నేను. యూనివర్సిటీలు అన్నీ కూడా వాళ్ళు అందరూ అడగడంతో సరే అని చెప్పి అటు కమిట్ అయ్యి ఆ యూనివర్సిటీలు అన్నీ 2 ఏళ్ళు ఇటువైపు రాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా థియేటర్ అయ్యి చేస్తున్నప్పుడు ఆయన అజ్ఞాతవాసి అనే సినిమాకి నన్ను పిలిపించారు విజయవాడ నుంచి. నన్ను త్రివిక్రమ్ గారికి పరిచయం చేసి అసలు మీరు ఎందుకు చేయరు సినిమాలు ఇదని చెప్పేసి నాతో గొడవాడి మీరు ఇక్కడే ఉండాలి ఇండస్ట్రీలోనే,
మీకోసం కాకపోయినా మా కోసం ఉండాలని చెప్పి ఇట్లాగా అందరి ముందు కూడా చాలా గొప్పగా నన్ను నాకు ఇష్టమైన ఆర్టిస్టు, అద్భుతమైన టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అని బాగా పొగిడి ఇక్కడే ఒక రకమైన వార్నింగ్, మీరు హైదరాబాదే ఉండాలి, సినిమాలు చేయాల్సిందే ఇదని చెప్పి అన్నాక ఇంకా మనకెవరు చెప్తారు? ఎవరైనా పెద్దోళ్ళు చెప్పాలి, నువ్వు ఇది చేసుకోరా, ఇది ఇంట బాగుంటుందని. పవన్ కళ్యాణ్ మించి ఇంకా ఉన్నతమైన వాడు ఎవడన్నా నాకు చెప్పేవాడు. ఇది కూడా మనం పట్టించుకోలేదంటే ఇంకా మన రాత ఇలా ఉంటది అని నేను అప్పటి నుంచి మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసి సినిమాలు చేశాను. ఆయన సినిమాల్లో కూడా 4 సినిమాల్లో యాక్ట్ చేశాను. ఆయన ఇచ్చే రెస్పెక్ట్, ఇది భీమలా నాయక్ కూడా క్యారెక్టర్ నా కాస్ట్యూమ్ తో సహా ఆయనే సెలెక్ట్ చేసి అన్ని కూడా గెటప్లు అన్ని కూడా ఆయనే సెలెక్ట్ చేసి సపోర్ట్ చేసి నేను పర్ఫార్మెన్స్ బాగా చేస్తా. అంటే ఆయన వ్యక్తిత్వం కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం అండి. భీమలా నాయక్ ఆ సీన్ లో చాలా అద్భుతంగా చేశారు ఆయన. ఆ ఫైట్, రానాతో ఫైట్ దగ్గర క్లైమాక్స్ ఒక రకంగా సింగిల్ టేక్ లో చేశాడు ఆయన. 2-3 కెమెరాలు పెట్టారు యాంగిల్స్, కానీ సింగిల్ టేక్ లో ఆ సీన్ అంతా చేశాడు. నా డైలాగ్ కాడి నుంచి ఆయన ఫైట్ అయిపోయే వరకు సింగిల్ టేక్ లో చేశారు. అంత కష్టం అది అందరూ వెళ్ళిపోయి హీరో గారి దగ్గరికి వెళ్ళిపోయి అద్భుతంగా చేశారు సార్, అది చేశారు సార్ అంటే ఆయన అన్నమాట ఏంటంటే, పక్కన ఆయన అంత చేస్తున్నాడు, మనం కొద్దిగానే చేయకపోతే ఎట్లా అన్నాడు. నేను ఎంత నథింగ్. ఆయన ఆ మాట వాళ్ళతో అన్నారంటే ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఎంత గొప్ప. అందుకని నాకు ఎందుకో ఇష్టం ఆయన. అలాంటివి చూసినప్పుడు నేను ఒక రచయితనే. నేను మామూలుగా ఆర్టిస్ట్ గా నేను చిరంజీవి గారు, మా జనరేషన్ అంతా కూడా చిరంజీవి గారు అంటే ప్రాణం. కానీ ఈయన క్యారెక్టర్, ఈయన వ్యక్తిత్వం ఇది, ఆయన ఉండే డౌన్ టు ఎర్త్, చెట్టు కింద కూర్చుని పోతాడు, షూటింగ్ లో ఏం పట్టించుకోకుండా చెట్టు కింద కూర్చుంటారు, పడుకుంటారు. నేను అక్కడ ఏదో డైలాగ్ పక్కెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటే ఆ చెట్టు కింద నుంచి కూడా ఈయన చౌదరి గారు బాగుంది, వెరీ గుడ్ అలాగే చెప్పండి అనేవాడు. ఇట్లాగా అది నాతోనే కాదు, నేను చెప్తున్నా, నేను ఇంటర్వ్యూకి వచ్చాను ఎప్పుడు చెప్తున్నా, మీరు ఏ ఆర్టిస్ట్ని కదపండి, చుట్టూ ఆయనతో పనిచేసే వాళ్ళని, లైట్ మ్యాన్లను కదపండి, ఎవరినైనా కదపండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని చేస్తారు. దగ్గర ఉన్నవాళ్ళు, దూరం ఉన్నవాళ్ళు పిచ్చి వాగులు వాగుతుంటే ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఎవరెవరు అదండి ఈ అబద్ధపు ప్రచారాలు చెప్తుంటారు కళ్యాణ్ గారి గురించి, వాటి గురించి నాకు అసలు చాలా కోపం వస్తుంది. దీంటి నేను 4 సినిమాలు చేశా, పైగా గబ్బర్ సింగ్ లాంటి సినిమా అయితే 60-70 రోజులు పనిచేసా, అంత దగ్గరగా చూశాను. భీమలా నాయక్ దాదాపు 30 రోజులు ఆయన సెట్ లో ఉన్నప్పుడల్లా నేను ఉండే దగ్గర నుంచి అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు మనం గొప్పడు అని మన స్నేహితుడు కాదు చెప్పాల్సింది, మనకన్నా పెద్దోళ్ళు కాదు, మన ఇంట్లో పని అమ్మాయి చెప్పాలి. మన ఇంట్లో పని అమ్మాయి మా ఓనర్ గారు మంచోడు అండి అంటే నిజమైన మంచోడు అని. అలాగే నా కింద చిన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినప్పుడు మంచోడు. ఇప్పుడు మేమంతా ఒక నథింగ్, ఆయన ఒక పెద్ద స్టారు, మా బోటి ఆర్టిస్టులు అందరూ నథింగ్. మేము చెప్తున్నాం అంటే అర్థం ఏంటి? ఈయన గుర్తుపెట్టుకుని మమ్మల్ని సినిమాలు పిలుస్తాడు అన్న ఆలోచన ఉంటుందా? కాదు. ఆ వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం, అలాంటి వాళ్ళు ఉండాలి, హీరోలు అలాంటి వాళ్ళందరూ. ఆ వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే ఆయన మంచి గొప్ప స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు జనాలందరూ కూడా వర్క్ కూడా అది బాగా చేస్తున్నారు. 24 గంటలు ఉప ముఖ్యమంత్రిగా కూడా మాకు తెలుసు బాగా పనిచేస్తున్నారు. అందరూ కూడా చాలా సాటిస్ఫై, అన్ని రకాల మనుషులు కూడా ఆయన విషయంలో చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. అది హ్యాపీ అనిపిస్తుంది. రియల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో కూడా అయితే ఇప్పుడు కొంచెం మెయింటైన్ చేస్తారా మీరు? ఏం తింటారు అంటే డైటింగ్ కానీ అట్లా ఏమైనా చేస్తారా? ఏంటి చేస్తుంటాము. ఇప్పుడు సన్నపడాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం తక్కువగా ఒక సింగిల్ చపాతీ అట్లా ఇట్లాగా మానుతా ఉంటాము. ఒకసారి మళ్ళీ నీరసం వచ్చేస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ తినేస్తుంటాం. ఏంటి ఫేవరెట్ ఫుడ్ ఏంటన్నా? అట్లా ఏమైనా ఉందా లేకపోతే ఏదైనా తింటారా? ఫేవరెట్ ఫుడ్ అంటే హైదరాబాద్ బిర్యానీ. మిగతాయి కూడా అలాగనే నాన్ వెజ్ ఎక్కువ అని కాదు, ఎక్కువ తిన్నాను. కానీ నాకు మామూలుగా బిర్యానీ ఇష్టం. ఎవడైనా ప్రపంచంలో ఎవడైనా హైదరాబాద్ బిర్యానీని అట్లా ఇక్కడ బిర్యానీలు తిన్నాక ఇంకెక్కడే నచ్చవు. అది మన హైదరాబాద్ లో కొంచెం ఘాటు కారం బాగుంటది. సరే అన్న, మీరు మంచి మ్యూజిక్ కంపోజర్,
మేము అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే మా ప్రేక్షకులతో సహా ఒక మంచి మా కోసం ఒక 3-4 లైన్లు. అమ్మా మన్నించు, నాన్న క్షమించు, అమ్మా మన్నించు, నాన్న క్షమించు, నువ్వు చెప్పినట్టునే చేసి ఉంటే నా ఆశలు మోసపోయేవా, నీ చేయి బట్టి నే నడిచి ఉంటే నా ఊహలు ఆవిరయ్యేవా, నువ్వు చెప్పినట్టునే చేసి ఉంటే నా ఆశలు మోసపోయేవా, నీ చేయి బట్టి నే నడిచి ఉంటే నా ఊహలు ఆవిరయ్యేవా, లోకమంత పెను చీకటి ఉందని అమ్మా, లోకమంత పెను చీకటి ఉందని గొయ్యి నన్ను నమిలయ్యక ముందే ఎన్నిసార్లు సెలవిచ్చావు, ఎంత చెప్పి నువ్వు ఏడ్చావు, ఎన్నిసార్లు సెలవిచ్చావు, ఎంత చెప్పి నువ్వు ఏడ్చావు, అమ్మా మన్నించు, నాన్న క్షమించు. అట్లా అబ్బో అన్న సూపర్, చాలా మీనింగ్ ఉంది అసలు, చాలా డీప్ మీనింగ్ ఉంది పట్ల, చాలా బాగా పాడారు. మీలో ఇంత ఇంత టాలెంట్ ఉంది, మీరు డెఫినెట్ గా ఒక రోజు మంచి మూవీస్ అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఏంటంటే అప్కమింగ్ మూవీస్ ఏంటి, ఏమైనా చేస్తున్నారా ప్రెసెంట్ ప్రాజెక్ట్? ఇది ఒక 2-3 సినిమాలు మెయిన్ వెళ్ళగానే మంచి సినిమాలు చెప్పున్నారు, స్టార్ట్ అవ్వాలి. తర్వాత స్క్రిప్ట్ వర్క్ నాది చెప్పాను కదా సాయిమాధవ్ గారు, వాటికి స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్లీ ఆయన బాగా బిజీ కదా, ఆయన పెద్ద పెద్ద సినిమాలు అన్నీ రాస్తా ఉన్నారు కదా, దానివల్ల వెయిట్ చేస్తున్నాం. అదొకటి నాకు ఈ సీజన్ కూడా మంచు అయ్యి కొంచెం పడతా ఉండాలన్నమాట ఆ సబ్జెక్ట్ కి, దానికోసమని వెయిట్ చేస్తున్నాం. నిజానికి త్వరలో మేమైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము అట్లా మళ్ళా స్క్రీన్ లో చూడడానికి. ఏంటంటే మన లాస్ట్ గా అప్కమింగ్ ఇప్పుడు వచ్చే యాక్టర్స్ కి మీ నుంచి మీరు ఏమైనా సలహా ఇవ్వాలంటే ఏమిస్తారు? అంటే సలహా అంటే యాక్టింగ్ అనేది ఒక బాడీ బిల్డింగ్ లాంటిది. మనం ఒకసారి ఆర్టిస్ట్ అయ్యామంటే మన ఆర్టిస్టేగా అనుకున్నామంటే వాడు వివేకి. ప్రతిరోజు సాధన చేయాలి, ఎవ్రీడే కూడా. బాడీ ఎలాగైతే వదిలేస్తే షేప్ అవుట్ అయిద్దో, యాక్టింగ్ కూడా వదిలేస్తే పోద్ది. అంటే మీకు తెలిసిపోద్ది అది ఆ పెర్ఫార్మెన్స్ ఎవ్రీడే. అంటే అవకాశాలు బాగా వచ్చేవాళ్ళు ప్రతిరోజు రకరకాల క్యారెక్టర్ చేస్తుంటారు, అది మంచి ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడో ఒకసారి అవకాశం చూడు, మనం ఆ గ్యాప్ని పొరపాటున మనం వదిలేసామంటే మళ్ళీ మొదటికి వెళ్తాం. ఆ గ్యాప్లోనే చక్కగా మళ్ళీ యాక్టింగ్ రకరకాల యాక్టివిటీస్ ప్రాక్టీస్ చేసుకోవడం, లేకపోతే స్టేజ్ పెర్ఫార్మెన్స్లు చేయడము, అట్లా ఫిలప్ చేసుకున్నాడంటే వాడు స్ట్రాంగ్గా నిలబడతాడు. చాలామంది ఆర్టిస్టులు నేను చూస్తుంటా 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు, మంచి బలంగా 6 అడుగులు ఉండే బాడీ, రోజు జిమ్కి వెళ్తాడు. రోజు జిమ్కి వెళ్ళి బాడీ షేప్ అవుట్ ఆర్టిస్ట్గా ఎదగాలని రోజు జిమ్కి వెళ్తాడు, కానీ యాక్టింగ్ ప్రాక్టీస్ నేను అనేది ఏంటంటే జిమ్ అవసరమే. ప్రతి మనిషి బాడీ బిల్డరే కాదు బయట. మన రేవంత్ రెడ్డి గారు సీఎం, ఆయన పొట్టుగా అంత ఉంటారు. నువ్వు బాడీ కండలు ఎండలు పెంచుకుంటే నువ్వు రేపొద్దున సీఎంకి ఎలా పెడతారు చెప్తారా? ఒకవేళ అదే కాదు, మనుషులు రకరకాలుగా ఉంటారు. మనుషుల సమాజం అంతా రకరకాలు. ప్రతి ఒక్కడు బాడీ బిల్డింగ్ చేసేసి బిల్డర్ లానే ఉండాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం ఎంతవరకు అది అవి చూసుకుని యాక్టింగ్. ఇప్పుడు అమెరికా నుంచి చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆయన పొట్టిగా ఉండే ఒక హీరో క్యారెక్టర్ తగ్గట్టు దంగలు అవి చూస్తే ఇంత లావ్ అయిపోయాడు, మళ్ళీ ఇంత బాడీ బిల్డర్గా చేశాడు. ఆర్టిస్ట్ అలా మారాలి. అలా చేసినప్పుడు ఇది ప్రాక్టీస్ కూడా. అతను నిజంగా తన క్యారెక్టర్లు బాగా ఎక్కుతున్నాయి లేదా అని గెటప్ వేసుకుని జనాల్లో
బెచ్చగడిగా చేస్తుంటాడు, అవి చేస్తుంటాడు, జనాల్లో గెటప్స్ వేసుకుని ట్రాఫిక్ ఏరియాల్లోకి వెళ్ళిపోయి అంటే నన్ను గుర్తుపట్టేస్తున్నారా అమెరికన్ లాగా అంటే గుర్తుపడితే ఫెయిల్ నేను అని ఆయన ఫీలింగ్. రోడ్డు మీద తిరుగుతుంటాడు, ఎవరు గుర్తుపట్టరు. సో క్యారెక్టర్ కనపడాలి కానీ యాక్టర్ కనపడకూడదు, మనిషి కనపడకూడదు, ఆ పాత్ర కనపడాలి. అది కనపడాలి అంటే మనం చాలా సాధన చేయాలి. సో ఏంటంటే ఉన్న ఆర్టిస్టులు నాకు ఇంకా సరైన క్యారెక్టర్ పడలేదు అని బాధపడుతుంటారు. నువ్వు చేసే సాధన, నువ్వు అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటూ రోజు ప్రాక్టీస్ చేస్తూ డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మంచి అవకాశం డెఫినెట్లీ వస్తాయి. అది నేను ఒక యాక్టింగ్ గురువుగా నేను ఇచ్చే సలహా. అంతమించి అంటే వేల మంది ఆర్టిస్టులను తయారు చేస్తున్నవాడుగా నేను చెప్పేది ఏంటంటే, నేను ఈ రోజుకి అంటే క్లాసులు చెప్తూ ఉంటా, ప్రాక్టీస్ అవుద్ది, కానీ లేకపోయినా ఎవ్రీడే ప్రాక్టీస్, ఏదో ఒకటి డైలాగ్ చెప్పుకోవడమో, పాట పాడటమో, మ్యూజిక్ అదో ఏదో ఒకటి సాధన చేస్తూనే ఉంటాం. చేసినప్పుడు పోటీలో నిలబడగలుగుతాం, లేకపోతే పక్కెళ్ళిపోవడమే. అది నేను అంత మించేయలేదు సలహా ఇచ్చేది. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో అవి సక్సెస్ఫుల్ హిట్ కొట్టాలని, మళ్ళీ ఆ సక్సెస్ఫుల్ మీట్లో నేను ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ గెస్ట్ తోటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం. టిల్ దెన్ బై బై.